హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వర్డ్ ప్రెస్ డిజైన్ మనం ప్రాక్టికల్గా ఎలా నేర్చుకోవాలో ఈరోజు వీడియోలో నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి, అదేవిధంగా మార్కెట్ స్టాండర్డ్స్ నుంచి కొన్ని మీ యొక్క ఈ పర్టికులర్ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఎవరైతే వర్డ్ ప్రెస్ డిజైన్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా కొన్ని వెబ్ డిజైన్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఓకే, వెబ్ డిజైన్ బేసిక్స్ లైక్ యూఐ అవ్వచ్చు, యూజర్ ఇంటర్ఫేస్ అవ్వచ్చు, లేకపోతే మనకి బేసిక్ HTML5 అవ్వచ్చు, CSS3 అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అవ్వచ్చు. ఇవి బేసిక్స్ ఉంటే సో మనకి చాలా బెటర్. బట్ వర్డ్ ప్రెస్ అన్నది ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్లో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో ఏంటంటే మీరు ప్రతిదీ డ్రాగ్ అండ్ డ్రాప్లో చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మీరు HTML5 కానీ PHP కానీ కోడింగ్స్ ఏం చేయనవసరం లేదని చాలా వరకు చెబుతారు. బట్ అది ఓకే, బట్ కాకపోతే ఎప్పుడైనా సరే మనకు చిన్న ట్వీక్స్ వేయాలి, చిన్న థింగ్స్ ట్వీక్స్ వేయాలి. అది ప్లగిన్తో అవుతలేదు, థీమ్తో అవుతలేదు అనుకోండి, థీమ్ ఇచ్చిన సెట్టింగ్స్ తోటి లేదా ప్లగిన్ ఇచ్చిన సెట్టింగ్స్ తోటి అవుతలేదు అనుకోండి. అటువంటి కేసులో వాటిని మనం ఈజీగా ఈ HTML5 అవ్వచ్చు, CSS3 అవ్వచ్చు, లేకపోతే JS అవ్వచ్చు, లేకపోతే PHP అవ్వచ్చు, వీటి సహాయంతో వాటిని మనం అచీవ్ చేయగలుగుతాం. సో కాబట్టి మనం ఒక ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా చేయాలి. ఒక వర్డ్ ప్రెస్ అనే ద్వారా మనం ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేయాలి. క్లయింట్ అడిగిన డిఫరెంట్ థింగ్స్కి అనుకుంటే అటువంటి కేసులో మీరు మస్ట్ అండ్ షుడ్గా బేసిక్ థింగ్స్ మీద మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. సో కాబట్టి దానికోసం ఏంటంటే మీరు బేసిక్స్, ఇక్కడ వర్డ్ ప్రెస్ అన్నది బిల్డ్ అయింది ఏంటంటే PHP అనేది కోర్ వర్డ్ ప్రెస్కి. సో కాబట్టి మన PHP బేసిక్స్, HTML బేసిక్స్, CSS బేసిక్స్, జావా స్క్రిప్ట్ బేసిక్స్ మనకి సో ప్రాపర్గా తెలిస్తే సో మనం కొన్ని థింగ్స్ అనేది మనం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనం డొమైన్ రిజిస్టర్ చేయడం, అదేవిధంగా వెబ్ హోస్టింగ్ తీసుకోవడం, సో నేమ్ సర్వర్స్ మ్యాప్ చేయడం, సో నెక్స్ట్ వచ్చేప్పటికి వర్డ్ ప్రెస్ ప్రాపర్గా ఇన్స్టాల్ చేయడం. సో నెక్స్ట్ థీమ్స్, సో మనకి లైక్ థీమ్స్ ఆస్ట్రా థీమ్ అవ్వచ్చు, లేకపోతే బ్లాక్షీ థీమ్, ఇలా మన బేసిక్ థీమ్స్ కోసం. నెక్స్ట్ వచ్చి ప్లగిన్స్ లైక్ SEO ప్లగిన్స్ అవ్వచ్చు, క్యాసీ ప్లగిన్స్ అవ్వచ్చు. సో ఇలా మన డిఫరెంట్ ప్లగిన్స్ ఉన్నాయి. ఈ ప్లగిన్స్ కోసం మనం బేసిక్స్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ బేసిక్స్ నేర్చుకోవడానికి మనకి బెస్ట్ సోర్సెస్ ఏంటంటే, మీకు ఎక్కువ టైం ఉంది, సో మీ దగ్గర అమౌంట్ టైట్ అనుకుంటే యూట్యూబ్లోనే మనకు లాట్ ఆఫ్ ట్యూటోరియల్ ఇస్తున్నవి. మీకు తెలుగులో అయితే మీకు తక్కువ అవ్వచ్చు, బట్ ఇంగ్లీష్ ట్యూటోరియల్ చూసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్యూటోరియల్స్ యూట్యూబ్లో ఆల్రెడీ అవైలబుల్ అయి ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడి నుంచి సో బేసిక్స్ అని మీరు ప్రాపర్గా నేర్చుకోవచ్చు. లేదు అనుకుంటే ఎవరైనా సరే, ఎవరైతే ఇలా వర్డ్ ప్రెస్ డిజైన్ చేస్తున్నారో లేదా వర్డ్ ప్రెస్ సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి 1-to-1 ట్రైనింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా మీకు 1-to-1 ట్రైనింగ్లో మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అంత అమౌంట్ మీ దగ్గర లేదు అనుకుంటే అటువంటి కేసులో మీరు వాళ్ళ కోర్సెస్ ఉంటాయి. ఓకే, వాళ్ళ ఒక స్ట్రక్చర్ వేలో, అంటే యూట్యూబ్ చూసుకుంటే యూట్యూబ్లో మనకి ఏంటంటే ఒక స్ట్రక్చర్ వేలో అన్నది మనకు ట్యూటోరియల్స్ దొరకడం అన్నది కష్టం. సో కాబట్టి దానికోసం ఏంటంటే మీరు కోర్సెస్, డెడికేటెడ్ కోర్సెస్ తీసుకుంటే మీకు కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్లో మీకు తక్కువ అమౌంట్లో మీకు కోర్సెస్ ద్వారా మనం నీట్గా నేర్చుకోవచ్చు. లేదా మీకు మీ అవైలబిలిటీలో దగ్గరలో ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా మీరు ఈ వర్డ్ ప్రెస్ బేసిక్స్ అనేది నేర్చుకోవచ్చు. సో వన్స్ వర్డ్ ప్రెస్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు మస్ట్ అండ్ షుడ్గా చేయవలసింది ఏంటంటే ఒక డొమైన్, ఒక హోస్టింగ్ అన్నదే బుక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక డొమైన్, ఒక హోస్టింగ్ బుక్ చేసుకుని ప్రాక్టికల్గా ఆ హోస్టింగ్లో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయడం. సో అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైట్స్ లైక్ బ్లాగ్ వెబ్సైట్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు బిజినెస్ వెబ్సైట్స్ అవ్వచ్చు, కామర్స్ వెబ్సైట్స్ అవ్వచ్చు, LMS వెబ్సైట్స్ అవ్వచ్చు, సేమ్ క్రియేట్ చేయండి. ఓకే, మీరు ఒక డొమైన్ తీసుకున్నారు కదా, ఈ డొమైన్లో చాలా హోస్టింగ్ కంపెనీస్ సబ్ డొమైన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ సబ్ డొమైన్లు ఏంటంటే ఒక సబ్ డొమైన్లో బ్లాగు, ఒక సబ్ డొమైన్లో డిఫరెంట్ బిజినెస్ వెబ్సైటు, ఒక సబ్ డొమైన్లో డిఫరెంట్ కామర్స్ వెబ్సైటు ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేయడానికి మీరు ఎక్కడైనా స్టక్ అయితే యూట్యూబ్లో డిఫరెంట్ ట్యూటోరియల్ చేయండి. అదేవిధంగా ఆ ChatGPT హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు తీసుకున్న హోస్టింగ్ అన్నదే సబ్ డొమైన్ సపోర్ట్ చేయకపోయినా, లేకపోతే రిసోర్సెస్ తక్కువైనా, అప్పుడు మీరు ఒక సైడ్ ప్రాక్టీస్ చేయండి. సో వన్స్ ఆ సైడ్ ప్రాక్టీస్ అయిన తర్వాత దాన్ని రీసెట్ చేసి ఇంకో సైడ్ ప్రాక్టీస్ చేయండి. లేదా ఒకసారి సైడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ సైడ్ ప్రాపర్గా వచ్చింది అనుకోండి, దాన్ని మీరు మీ యొక్క కంప్యూటర్లోకి ఆఫ్లైన్ బ్యాకప్ తీసుకోండి. సో వన్స్ బ్యాకప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రీసెట్ చేసి మళ్ళీ వేరే సైట్ అనేది డెవలప్ చేయండి. ఎప్పుడైతే మీరు ఎంత నేర్చుకున్నా, ఓకే, ఈ వర్డ్ ప్రెస్ థింగ్లో ఏంటంటే మీరు ఎంత నేర్చుకున్నా
ప్రాక్టికల్గా మీరు ఒక వర్డ్ ప్రెస్ సైట్ అవ్వచ్చు, ఒక వర్డ్ ప్రెస్ బ్లాగ్ అవ్వచ్చు, ఈ కామర్స్ వెబ్సైట్ అవ్వచ్చు, వీటిని మీరు చేసినప్పుడే మీకు వర్డ్ ప్రెస్ డిజైన్ అన్నదే ఒక ప్రాపర్ వేలో మీరు నేర్చుకోవడానికి, అది రేపన్న రోజు మీరు ఒక జాబ్లో జాయిన్ అయినా, లేదా ఏదైనా క్లయింట్కి ఫ్రీలాన్సింగ్ చేసినా, లేదా మీరు ఒక వర్డ్ ప్రెస్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకున్నా సరే మీరు సో ప్రాపర్ వేలో అన్నది మీరు చేయగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఏంటంటే పాసిబుల్ అయితే ఓకే మీకు బడ్జెట్ అలొకేట్ చేస్తే సో లైక్ థీమ్స్ అవచ్చు, మనకి వర్డ్ ప్రెస్లో పాపులర్ థీమ్ ఆస్ట్రా థీమ్ ఉంది కదా, సో ఆస్ట్రా థీమ్లో ప్రో వర్షన్ తీసుకుని ట్రై చేయండి. లేదా ఎలిమెంటర్ అవ్వచ్చు, మనకి వర్డ్ ప్రెస్లో మేజర్ పేజ్ బిల్డర్ ఏదైనా ఉందా ఎలిమెంటర్. సో ఎలిమెంటర్లో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ది సైట్స్ మనం ఫ్రీ వర్షన్లో క్రియేట్ చేయొచ్చు, బట్ కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ సో తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనకి ప్రో వర్షన్ కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు ఆస్ట్రా ఎలిమెంటర్ ప్రో తీసుకోవడానికి కూడా చాలా ఏజెన్సీస్ సో లిటిల్ యాడ్ ఆన్ సర్వీస్ తోటి మనకి పర్టికులర్ థింగ్స్ కొన్ని ఏజెన్సీస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో వాళ్ళ దగ్గర నుంచి అయినా సరే మీరు ఈ పర్టికులర్ థింగ్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఫస్ట్ మీరు వర్డ్ ప్రెస్ నేర్చుకునే ముందే మీరు బేసిక్స్ అనేది నేర్చుకోండి. సో లైక్ HTML5, CSS3, JavaScript, PHP. సో HTML5, CSS3, JavaScript, PHP నేర్చుకోవడానికి మీరు సో నేను నేర్చుకున్న సైటే చెప్తాను, W3 స్కూల్స్ అని సో చాలా పాపులర్ ప్లాట్ఫామ్. సో W3 స్కూల్స్ నుంచి ఆ బేసిక్స్ అని మీరు నేర్చుకోవచ్చు. వన్స్ ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఈ వర్డ్ ప్రెస్ బేసిక్స్ కవర్ చేసి తర్వాత మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత బెటర్గా ఈ వర్డ్ ప్రెస్ డిజైన్ అన్నది మీరు ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. సో ఓకే, సో మీకు ఈ వర్డ్ ప్రెస్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా, లేదా ఏ సర్వీస్ కావాలనుకున్నా, లేదా ట్రైనింగ్స్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద మన యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ చేసి సో మనం ఈ పర్టికులర్ థింగ్స్ అని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.